ఖచ్చితంగా ప్రతిపక్షం లేకపోతే ఎవరో ఒకరు కోర్టులో పిటిషన్ వేస్తారు, అప్పీల్ ఖచ్చితంగా. చేస్తారు. ఇది ఖచ్చితంగా. కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినట్టని. ఇది మాత్రమే మనం ఇప్పుడు చూస్తున్నాం. రేపో ఎల్లుండో అవతల రోజు జగన్ గారు ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు? అధికారులను కూడా బెదిరిస్తాడు. ఏమని? ఇప్పుడు మీరు విచారణతో పూర్తి చేయకుండా, విచారణలో భాగంగా విత్డ్రా చేసుకోకుండా మీరు విత్డ్రా చేసుకున్నారంటే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసు కొట్టేసింది అనుకో కోర్టు, కేసు కొట్టలో కోర్టు విచారణ చేసి కొట్టేస్తే అది ఓకే. విచారణ చేయకుండా ప్రభుత్వం ఉపసంహరించి కొట్టేస్తే మళ్ళీ ఆ కేసుని కొత్త ప్రభుత్వం పునర్విచారణ చేయొచ్చు. ఇప్పుడు కొట్టేస్తారు, ఇవన్నీ మళ్ళీ ఆయన వచ్చి రీఓపెన్ చేస్తాడు. రీఓపెన్ చేసినప్పుడు ఎవరు ఫస్ట్ పోయేది తెలుసా? ఈ అధికారులే పోతారు. ఎందుకని? ఏ ఆధారంతో నువ్వు విత్డ్రా చేసుకున్నావు అంటారు. ఆధారాలు లేకుండా విత్డ్రా చేసుకున్నారనుకో, రేపు మీరు కొల్లుడు అయ్యారని చెప్పి వాళ్ళు ఉద్యోగాలకి మొదటికి వస్తుండ్రా? అంతే కదా. ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు కదా, తర్వాత తేలేదు దేవుడికి ఎరుగు. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలు పోయిన అందరూ తేల్చా విచారణలో బాగానే పోతున్నారు. రేపు వీళ్ళు అధికారులు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇప్పుడు కానీ ప్రభుత్వం కొట్టేనా రేపు ఆయన పునర్విచారణ స్టార్ట్ చేస్తాడు. ఇది కాంప్లికేట్ అవుతుంది ప్రభుత్వానికి. అందువల్ల నా అభిప్రాయం, విచారణలో భాగంగా కొట్టేయడం మంచిది. విచారణ స్పీడప్ అయ్యి తగిన ఆధారాలు లేవని ప్రభుత్వం నమ్ముతున్నప్పుడు త్వరగానే అది కానీ పూర్తి చేసేస్తే కోర్టు కొట్టేస్తే మంచిది. మీరు ఉపసంహరించుకుంటే రాజకీయంగా మీకు నష్టం. రేపు ఉపసంహరించిన అధికారులు ఇబ్బంది పడతారు. పై కోర్టులు జోక్యం చేసుకుని, ఆ కాన్స్టిట్యూషన్ కోర్టులు జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి ఇది భిన్నమైంది. పైపిచ్చు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు మేము మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ పునర్విచారణ స్టార్ట్ చేస్తారు అంటాడు.